కరెక్టే సార్. నేను అసలు అడుక్కు తినేవాడినని, నాకు 5 ఏళ్ళు అన్నం పెట్టామని, నాకు అసలు ఇల్లే లేదని, ఈ మధ్య ఆమె వచ్చాక నేను రేకుల షెడ్ తీసి ఇల్లు కట్టుకున్నానని, అసలు మాకు బతికే లేదని, ఆ డబ్బు అంతా మేమే తినేస్తున్నామని. ఇదిగోండి సార్, ఇంకో మాట మర్చిపోయాను. జిస్మత్తులో డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పారు. కానీ జిస్మత్తులో డబ్బులు బాగా అవును కదా. ఇప్పుడు వాళ్ళు సార్ జిస్మత్తులో బాగా కోట్లు ఇన్ని కోట్లు 40 కోట్లు అంటది కాసేపు, 70 కోట్లు అంటది కాసేపు, 1,00,000 కోట్లు, ఇవన్నీ కాదు. జిస్మత్తులో ప్రతి సేలు అక్కడ జిఎస్టీ కట్ అవుద్ది, ప్రతిదీ రిటర్న్లోకి వెళ్ళద్ది. ఏ హోటల్ ఎంత అమ్మిన దాంట్లో 4% వస్తే 2% ఇంకొకళ్ళదే. అవునండి. గౌతమ్ అనేవాడిది. 2% మాది, అంటే మాది కానీ మా అబ్బాయిది కానీ మా కోడలది కానీ మాది కానీ రాయల్టీ వస్తుంది. 2% మాకు వచ్చేది. ఓకే, మొత్తం నాది అంటుంది ఆమె. ఓకే, జస్మత్ నాది అని చిటికలేస్తుంది. ఆవిది కాదు, అసలు ఆమెకి తెలీదు. 2 ఫ్రెండ్స్ పెట్టుకున్నారు. ఆ రోజుకి ఈమె ఎవరు లేరు. ఒకడు గౌతము, లీడు, వీళ్ళిద్దరు కలిపి పెళ్ళికి ముందే 3-4 ఏళ్ళు, పెళ్ళి 1900 అయితే వాళ్ళు 15-16లో పెట్టుకున్నారు. ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, కష్టపడ్డారు. డబ్బులు కూడా తండ్రి ఇచ్చాడా, ఇవ్వకపోతే ఇంకొకళ్ళ దగ్గర తెచ్చి 15 నెలల్లో అప్పు తీర్చారు. ఇంకో రెస్టారెంట్ పెట్టారు. ఓకే, ఇవన్నీ చేసింది ఆమె లేనప్పుడు కూడా ఆమె చేసిందా? పెళ్ళి ముందు కూడా ఆమె చేసేసిందా? ఆమె పెట్టుబడి పెట్టేసిందా? మోరోవరు ఆమె ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత? ఆ అమ్మగారికి ₹1,00,000 చిల్లర జీతం. ఆమె పొలాలు ఫోటోలు, ఈ వీడియోలు అన్నీ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తా. ఎక్కడా రూపాయి ఆదాయం. ఎందుకంటే ఆయన అగర్వుడ్డు, చందనం వేశారు. వాటి మీద ఇయర్లీ ఆదాయం రాదు. 30 ఏళ్ళు పెంచితే అప్పుడు వస్తుంది ఒక్కసారి కోట్లు. ఆయనకు కూడా ఏంటంటే యాంగ్జైటీ, ఆయన కూతుళ్ళకి, ఆయన మనవాళ్ళకి కోట్లు ఇవ్వాలని ఆయన ఉన్న దాంట్లో కాస్ట్లీ వుడ్ పెంచి పని చేసుకుంటున్నాడు. దానికి నెలకు ఒక 50,000 లక్ష ఖర్చు అవుద్ది తప్ప ₹1 రాదు ఆయన ప్రాపర్టీస్ మీద. ఆయన ప్రాపర్టీస్ ఫోటోలన్నీ మీకు ఇస్తా, ₹1 రిటర్న్ లేదు. వినండి, అమ్మగారిది మా సిస్టర్ది ఆదాయం, ఆవిడ దేవత, ఆవిడ డబ్బులు. వీళ్ళు కోట్లు ఎక్కడ తెచ్చి పెట్టారు? ఓకే, పెట్టారండి, అది కూడా ఒప్పుకుందాం. ఇటు చూడండి. అవునండి. ఇటు చూడండి ఒకసారి. ఈవిడికి సోదరి ఉంది, అక్క. అవునండి. అక్క పాపం జిస్మత్ రెస్టారెంట్ వరంగల్లో పెట్టుకోవటానికి ఈమె అబ్జెక్ట్ చేసింది. ఓకే, ఓకే, ఒక్కసారి క్లోజ్ చేద్దాం సార్. ఒక్కసారి ఫైనల్గా, అంటే చాలాసేపు మీరు కాదు సార్, ఒక మాట ఏరండి. ఈ పార్ట్నర్ 50% పార్ట్నర్ ఐపీ పెట్టాడు. ఓకే, ఇన్ని కోట్లు వచ్చే జిస్మత్ 100 రూపీస్ అయితే 50 పైస్ పార్ట్నర్ ఉన్నాడే, వాడు భారీ ఆస్తులు అమ్మేశాడు. అవునండి. వాడు సొంతంగా ఇల్లు అమ్మేశాడు. చూడండి సార్. అవునండి. పారిపోయి మెడ్రాస్ అతను సూసైడ్ చేసుకోవటానికి ఉంటే ఆయన బలవంతంగా పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వు చచ్చిపోమాకు, నీ అప్పులు కడదు కానీ నేనని సపోర్ట్ చేసి ఆ పిల్లాన్ని మా పిల్లడితో పాటు కూర్చోబెట్టి వాడు అప్పులకు డబ్బులు ఇచ్చి, ఇదిగో ఎంత ఉంది, నాకు 2.5 కోట్లు అప్పు ఉందన్నాడు సార్. అవునండి. అవన్నీ సెటిల్ చేశా. ఎవరికి? రెండో వాడికి. మరి సగం హక్కుదారుడు, సగం ఆదాయం అనుభవించేవాడు ఆడేమో ఐపీ ఏంటి, ఈమెమో 100 కోట్లు అంటదేంటి? థ్యాంక్ యూ సార్. కాకాని బాబు గారు, మీరు కోరుకుంటున్నట్టు న్యాయం జరగాలి. సరే, అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయింది. ప్రజలకైతే మీరు సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఆటో ఆల్మోస్ట్ సార్ మీరు 40 years కెరియర్ జీరో చేసింది కదా. ఇప్పుడు అంత గుడ్ విల్ ఉంది. మీరు అన్నారే మీరు చేసింది కాదు పొడిచిందని. ఇవాళ నా కోడలకి ఏదో అన్యాయం జరిగిందని నా కోడల బూతులు తిట్టి నన్ను, నా బిడ్డేమో ప్రాసిక్యూట్ లంజా అని, నా కూతురు లంజా అని. సార్ అసలు ఇవాళ మీ మీడియాకి వచ్చింది ఒక పాయింట్ చెప్పి వెళ్ళిపోయి నేను దండం పెట్టి ఆ అమ్మాయికి చిన్నదైనా ఒక్కటే రిక్వెస్ట్ సార్ నేను అడిగేది. ఆమె ఆడపిల్ల, మా వల్ల అన్యాయం జరిగిందో లేదా వాళ్ళిద్దరు గొడవ పడితే అన్యాయం జరిగిందో, ఆవిడికి అన్యాయం జరిగిందంటే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే డిస్టర్బ్ అయ్యారంటే అన్యాయం జరిగినట్టే ఒప్పుకుంటున్నాను నేను మీడియా ముఖంగా. నా కొడుకు తప్ప ఆమె తప్ప అంటే అది మేమిద్దరం అసలు ఎవరూ లేవు. వాళ్ళ నాన్నగారు కూడా లేరు సార్ దీంట్లో. వాళ్ళు చాలా పేషెన్స్గా ఉన్నారు వీళ్ళిద్దరి విషయంలో. ఈ చప్పట్లో వాళ్ళ పాత్రలు ఏంటో నాకు తెలియదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, భర్త మీద పోరాడే హక్కు ఆమెకు ఉంది, తప్పులేదు. లేదు భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఏదో పడినా పడమనండి. పోని మమ్మల్ని అల్లరి చేసినా మేము అసలు మీడియా దగ్గర రాలా, ఎన్ని తిట్లు తిట్టినా అంత అల్లరి చేసి. కానీ నేను ఇవాళ ఎందుకు వచ్చానంటే నా బాధ ఏంటంటే, సాటి ఆడపిల్ల ఎవరో కొన్న ఆడపిల్లని కాపురాలు జడగొట్టొద్దని నాకు కోరిక సార్.
నువ్వు తిరిగి ఉండొచ్చు, లేకపోతే ఎల్లు ఉండొచ్చు, కలిసి నువ్వు కలుస్తావు చాలామందిని. దాన్ని అక్రమంగా క్రియేట్ చేయటం అంటే బోల్డ్ చేయొచ్చు. నువ్వు 2-3 రోజులు వెళ్ళిపోయి రాని రోజులు ఉన్నాయి. అయినా నిన్ను ఎప్పుడు తప్పు మాట్లాడలా. అట్లాగే ఆ అమ్మాయి 4ంటికి వచ్చిందో 3ంటికి వచ్చిందో దేనికి వచ్చిందో, తప్పే జరిగిందో రైటే జరిగిందో నాకైతే తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే, ఒక ఆడపిల్ల నువ్వు పక్కన బాధపడతా, నీకు న్యాయం కోరుకుంటా, ఇంకొక ఆడపిల్ల కాపురాలు తీయొద్దు అంటున్నా నేను. ఎస్ ఎస్ యా ఇప్పుడు బాధ్యత కలిగిన తండ్రిగా నేను నా కోసం రాలే. ఆడపిల్ల తండ్రిగా ఇంకొక ఆడపిల్ల గురించి ఆలోచిస్తున్నారు. దట్ ఇస్ యువర్ గ్రేట్నెస్. నిజంగా సెల్యూట్ అండి సార్. పబ్లిక్గా సార్, మా కోడలికి దండం పెట్టి, చిన్నపిల్ల అయినా హార్ట్ఫుల్గా నేను ఒకటే చెప్తున్నా, ఆ అమ్మాయి పోరాడొచ్చు, మమ్మల్ని తిట్టవచ్చు. ఎందుకంటే మేము ఆ అమ్మాయికి హక్కుదారులు, ఆ అమ్మాయి మాకు, మేము కుటుంబంలో మా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. పెద్దాళ్ళుగా మేము ఫెయిల్ అయ్యామేమో. అవునండి సార్, మేము పెద్దాళ్ళుగా ఫెయిల్ అయ్యామేమో, మా తప్పు కూడా ఉందేమో, దాన్ని నేనేం ఖండించట్లేదు, మా పొరపాటు కూడా ఉందేమో. కానీ నేను అనేది ఏంటంటే, మనం పడదాం కోర్టులో. పోనీ మనకి నేనైనా నువ్వైనా ఇంకొకరైనా మీడియా వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్లో కానీ సార్ ఆర్డర్ ఇవ్వరు. అవునండి, ఇవ్వాల్సింది జడ్జి గారు. అవునండి, న్యాయం జడ్జి ఏం చెప్తే చేద్దామన్నా ఓకే. ఎందుకంటే నీకు పెద్ద మనుషులు చెప్పింది నచ్చక, నీ కొడుక్కి ఇస్తానంటే నచ్చక, నీ మైండ్లో నాకే ఆతలో ఆస్తి నేనే తీసుకుని నేను ఇంకొక అబ్బాయితో సెటిల్ అవ్వాలని కోరుకుంటే మాత్రం మేము అపోజ్ చేస్తాం. ఫైనల్గా చెప్తున్నా. ఓకే, లేదు అలా కాదు, ఒక వీళ్ళిద్దరి కారణంగా ఒక జీవం వచ్చింది, ఒక బిడ్డ, వాడికి చాలా భవిష్యత్తు ఉంది. ఆడి భవిష్యత్తు, ఆడి జీవితం నాశనం చేయొద్దు. ఆడు పాపలోగా ఒక ఎదవ కింద అవ్వకూడదు. ఎవరికో పుట్టినోడు దుబ్బులాట వాళ్ళకి పుట్టినోడు అన్నట్టుగా కాకుండా, అవునండి, దేవుడు ఆ పిల్లోడిని చల్లగా చూసి ఆడి భవిష్యత్తు, నాకు పెద్దవాళ్ళు ఇట్లా చేశారు, మా అమ్మ ఇట్లా చేసింది, మా నాన్న ఇట్లా చేశాడు అనుకునే రకంగా. ఎందుకంటే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ అబ్బాయి లైఫ్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళంతా కలిపి 30 ఏళ్ళు వాళ్ళు, ఆ అమ్మాయి చేసుకుంటుంది. కానీ అన్యాయం అయిపోయేది ఆ బిడ్డ కాబట్టి పడకూడదు. నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సార్, ఆ బిడ్డ అనాథ అవటానికి కానీ అన్యాయం అయిపోవటానికి కానీ వాళ్ళు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేను అనేవాడిని, ఆ బిడ్డకి నా మనవడికి నేనున్నా, నేను చూసుకుంటా, నేను ఇచ్చుకుంటా. ఒకవేళ ఇవాళ పోలీస్ స్టేషన్లో మీకు రేపు ఎవిడెన్స్లు ఇస్తాను, ఆడికి మా అబ్బాయికి ఇవ్వటానికి ఇవ్వలేదు, మొత్తం నాకే రాయాలి, 10 కోట్లు ఇవ్వు నాకు అంటే ఎంతసేపు నీ గోలే. కానీ నువ్వు కన్న టీవీలో ఏం చెప్తుంది నా బిడ్డ అన్యాయం, ఇక్కడేం చెప్తున్నావు ఎవిడెన్స్తో నా బిడ్డకి ఇవ్వద్దు నాకే ఇవ్వండి అంటున్నావు. ఎలాగది? ఎవరు అల్టిమేట్గా సఫరర్ ఎవరు? నీ సుఖం నువ్వు చూసుకుంటావు, రేపు వాడి సుఖం వాడు చూసుకుంటారు. తప్పు చేసింది మీ ఇద్దరు. నీకు హక్కు ఎక్కడ ఉంది? ఒక పిల్లాడిని అన్యాయం చేసే హక్కు నాకు లేదు, గౌతమికి లేదు, అది తండ్రికి లేదు, ఎవరికి లేదు. ఆ బిడ్డకు న్యాయం జరగాలి. మీ మీడియా వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా, పోలీస్ స్టేషన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి కొట్టించినా, మమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చినా, ఆడవాళ్ళు బ్రోతల కేసులో మా ఆవిడని పెట్టినా, ఎవరిని పెట్టినా, మీరు ఎంత హెరాస్ చేసినా నేను న్యాయంగానే ఆ పిల్లాడికి అండగా ఉంటా. ఆ పిల్లాడి భవిష్యత్తు 1% కూడా మేము డ్యామేజ్ అవనివ్వం. అది మా బాధ్యత మీడియా ముఖంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఏదైతే ఆల్రెడీ అవ్వాల్సిన డ్యామేజ్ అయింది అయినా సరే మళ్ళీ మీరు నిలదొక్కోవాలి. మీ కొడుకు సినిమా రంగంలో మంచి హీరో అవ్వాలి. అలాగే మీ మనవడి కెరీర్ మీద, మనవడి జీవితం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా మళ్ళీ యథావిధిగా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో ఇది నాణ్యానికి 2వ కోణం ఇవాళ మేము చూపించింది. సో ఆయన అంటున్నట్టు, కాకాని బాబు గారు అంటున్నట్టు, ఇంత వ్యవహారం జరుగుతూ ఉంటే కనీసం 2వ కోణం, కనీసం ఏంటయ్యా మీరు తప్పు చేశారా, ఏంటి మీ వాదన ఏంటని కనీసం మమ్మల్ని ఎవరూ అప్రోచ్ కాలేదు. ఇన్ని రోజుల నుంచి ఆమె వాదన మాత్రమే వినిపిస్తున్నారు అన్న ఆయన ఆవేదనని ఇవాళ చూపించే ప్రయత్నం చేశాం. 2వ కోణం, నిన్నటి వరకు చూసినంత నాణ్యానికి ఒక కోణం. ఓహో అదంతా నిజమేనేమో అనుకున్నాం మనం. అనుకుంటారు సహజంగా, మనిషి లక్షణం, మానవ లక్షణం. కానీ వాళ్ళు 2వ కోణం చూసిన తర్వాత అటు కాకాని బాబు గారి వాయిస్ కానీ, వాళ్ళ అబ్బాయి ధర్మ మహేష్ వాయిస్ కానీ విన్న తర్వాత బహుశా జనాల ఆలోచన మారి ఉంటుంది, ఖచ్చితంగా మారే ఉంటుంది.
సో నిన్నటిదాకా మనం విన్నదంతా ఒకటి, అసలు వాస్తవం ఇదా అనేది. సో ఇక అర్థం చేసుకోండి, ఇది ఒక ఫ్యామిలీ మ్యాటర్ ప్యూర్లీ. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల కారణంగా మొదట భార్య మీడియా ముందుకు అప్రోచ్ అయింది. ఆమెను కూడా మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆవిడకు బోల్డంత జీవితం ఉంది, చిన్నపిల్లే, నిజం చెప్పాలంటే చిన్నపిల్లే ఆయన అంటున్నట్టు. ఇప్పటికి కూడా ఆయనకి కోడల మీద ఎలాంటి కోపం కానీ ఇంకోటి కానీ లేదు. ఆమెను ఏదో చేసేయాలనో ఇంకోటో లేదు. ఆవిడ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాడు. సో మనవడి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇది జనమంతా కూడా అర్థం చేసుకోండి. ఏదైతే కాకాని వెంకటేశ్వరరావు గారు అలియాస్ కాకాని బాబు గారి ఫ్యామిలీ మీద ఇప్పటివరకు పడిన ఆ ముద్ర ఏదైతే ఉందో, ఎంటైర్ సొసైటీ ముందు ఆయన్ని విలన్గా దోషులుగా చూపించే ప్రయత్నం జరిగిందో అదంతా నిజం కాదు అని ఇవాళ ఈ లైవ్ ద్వారా, ఈ 2:30 గంటల పాటు జరిగిన లైవ్ ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.